సిద్ధమా? ఇంత మండుచుండే ఎండలో కూడా ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతలు ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మే 13వ తారీఖున జరగనున్న ఎన్నికలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునే ఒక్క అంశం ఉంది. మీ అందరితోనూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రానున్న 5 సంవత్సరాలు, రానున్న 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్ళీ మోసపోవటమే. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ వదల బొమ్మాలి వదల అంటూ పసుపుపతి మళ్ళీ నిద్రలేస్తాడు. మళ్ళీ నిద్రలేసి మీ ప్రతి ఇంటి గడప తడతాడు. మీ రక్తం దాగే ఎందుకు మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకో. చంద్రబాబును నమ్మడము అనంటే
చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదల్ని గెలిపించడానికి, విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? ఈ రోజున ఈ సభ ద్వారా ఈ సభ ద్వారా నేను ఒక రైతును, ఒక పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మని ఉదాహరణగా తీసుకొని చంద్రబాబు ఎలాంటి వాడో, అతని మాటను నమ్మితే ఏమవుతుందో అని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది. 2014 ఎన్నికలు మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది. ఆ 2014 ఎన్నికల్లో ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక రాజకీయ నాయకుడిని చూసి ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారు? ఆ రాజకీయ నాయకుడిలో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఆ రాజకీయ నాయకుడు చెప్పే మాటలు నమ్మి ప్రజలు ఓటు వేస్తారు. ఒకవేళ ఆ రాజకీయ నాయకుడిలో విలువలు లేకపోతే, విశ్వసనీయత లేకపోతే ఏమవుతుంది అన్న ఉదాహరణ ఒక్కసారి మీరు 2014 ఎన్నికల్లోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులను, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను ఈ 2 ఉదాహరణలు నేను చెబుతాను. ఏ రకంగా ఆయన మాటలు నమ్మి, ఏ రకంగా రైతన్నలు, ఏ రకంగా అక్క చెల్లెమ్మను తన మాటలు నమ్మి తనకు ఓటు వేస్తే ఆ తర్వాత ఏ రకంగా రైతన్నలు నష్టపోయారు, ఆ తర్వాత ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలు నష్టపోయారు అన్న 2 ఉదాహరణలు మీ అందరి సమక్షంలో ఈరోజు ఉంచుతాను. అప్పటిలో 2014లో 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ అని చెప్పి, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాను అని చెప్పి, చివరికి రుణమాఫీ కదా దేవుడెరుగు, 0 వడ్డీ సైతం ఎగ్గొట్టిన పరిస్థితిని కూడా మనమంతా కూడా మన కళ్ళారా చూశాం. ఇదే చంద్రబాబు ఏం చేశాడో మనమంతా కూడా చూశాం. ఇదే చంద్రబాబు తాను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక్కరోజు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా 1 రూపాయి అయినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతు భరోసాగా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఈరోజు. మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి జగన్ స్కీమ్ అయిన రైతు భరోసాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు మోసం చేసేందుకు జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అని ఈ పెద్ద మనిషి చెప్తా ఉంటే రైతన్నలు నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తాను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏ ఒక్కరోజు 1 రూపాయి కూడా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా, రైతు భరోసాగా 1 రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ చేస్తా ఉన్నాడు కదా అని చెప్పి జగన్ కన్నా ఎక్కువ నేను చేస్తాను అని తాను చెప్తా ఉన్నాడు అని అంటే
ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈ పెద్ద మనిషి అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. మరో వంక మీ జగన్ ఉన్నాడు, మీ బిడ్డ ఉన్నాడు. మీ జగను, మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్న కష్టాలు చూసిన మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్నకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా మీ బిడ్డ 12,500 రూపాయలు 4 సంవత్సరాల పాటు ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు ఇస్తానని మీ బిడ్డ ఎన్నికలప్పుడు చెప్పాడు. మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్న కష్టాలు ఎరిగిన మీ బిడ్డ 12,500 చెబితే దాన్ని ఏకంగా 13,500 చేశాడు. 4 ఏళ్లు చెబితే మీ బిడ్డ దాన్ని 5 సంవత్సరాలు చేశాడు. చేసి 50,000 ఇస్తానని చెప్పిన మీ బిడ్డ ఏకంగా 67,500 ఇచ్చాడు ఈ 5 సంవత్సరాలలో. తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఒకవైపున చంద్రబాబు ఉన్నాడు, తాను ఇస్తానన్న రైతుల రుణమాఫీ ఎగ్గొట్టాడు, 0 వడ్డీని ఎగ్గొట్టాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్న మాటను ఎగ్గొట్టాడు, రైతులను రోడ్డు పాలు చేశాడు. మరో వంక మీ జగన్, మీ బిడ్డ రైతన్నలకు చేస్తానన్న దానికన్నా కూడా మరింత మెరుగ్గా చేసి చూపించాడు మీ బిడ్డ. తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ గర్వంగా తలెత్తుకుని మీ ముందర నిలబడి నీరుడు మేనిఫెస్టోలో 13,000 మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఎక్కువ 13,500 ఇచ్చా. ఈసారి ఈ 5 సంవత్సరాలకు 16,000 రూపాయలు ప్రతి రైతన్నకు ఇస్తాను, 5 సంవత్సరాలలో 80,000 రూపాయలు రైతన్నకు ఇస్తాను అని మీ బిడ్డ నిబద్ధతతో, చిత్తశుద్ధితో, ధైర్యంగా మీ ముందుకు వచ్చి నిలబడి ఫలానిది చేశాను, ఫలానిది ఇంకా గొప్పగా చేయబోతాను అని నిబద్ధతతో చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మరి మాట తప్పకుండా ఖచ్చితంగా ఇచ్చే మీ జగన్ను నమ్మాలా, లేక ఇస్తానని మోసం చేసే చంద్రబాబు నాయుడు నమ్మాలా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇక అక్క చెల్లెమ్మల విషయానికి వద్దాం. చంద్రబాబు మాటలు నమ్మి ఏకంగా 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు ఏకంగా 14,205 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చి ₹1 కూడా మాఫీ చేయని ఈ చంద్రబాబు పైపెచ్చు 0 వడ్డీని సైతం అక్టోబర్ 2016 నుంచి పూర్తిగా ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు ఇలాంటి వాగ్దానాలే అక్క చెల్లెమ్మలను మోసం చేసేందుకు మరో 10 తన మేనిఫెస్టోలో తాను పెట్టి చెప్పి ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఆ హామీలన్నీ కూడా అక్క చెల్లెమ్మలను మోసం చేస్తూ నడి రోడ్డు మీద నిలబెట్టాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు 2014లో చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డ పుడితే 25,000 వేస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి వేశాడు 25,000 బ్యాంకులో డిపాజిట్ అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరో అడుగు ముందుకు వేస్తూ గర్భిణీ స్త్రీలకు 10,000 ఇస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది గర్భిణీ స్త్రీలకు 10,000 ఇచ్చాడు అని సందర్భంగా అడుగుతా ఉన్నా. గట్టిగా 2 చేతులు పైకి ఇలా 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 బిడ్డ పెరిగి స్కూలు వెళ్తుంటే
బిడ్డ పెరిగి స్కూలుకు వెళ్తా ఉంటే సైకిల్ కూడా ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. మరి ఎంతమందికి సైకిల్ ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషిని. ఇలా 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 అంతటితో ఆగిపోలేదు. బిడ్డల్ని పెంచే అమ్మలకు గ్యాస్ సిలిండర్కు నెలకు 100 చొప్పున ఏడాదికి 1200, 5 ఏళ్లలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి ఎంతమందికి ఈ గ్యాస్ సబ్సిడీ ఆయన ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా 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 బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని 2014లో అధికారంలోకి రాగానే ఇలా విడిపించేస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి ఆశలు చూపించాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకుల్లో నుంచి ఇలా విడిపించాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 నేను అడుగుతా ఉన్నా, 2014లో ఈ పెద్ద మనిషి మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. ప్రతి మహిళకు స్మార్ట్ ఫోన్ ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది అక్క చెల్లెమ్మలకు ఈ పెద్ద మనిషి స్మార్ట్ ఫోన్లు ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇందులో ఏ ఒక్కటి కూడా చేయకుండా బాబు కలిగించిన నష్టం ప్రతి అక్క చెల్లెమ్మకు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు వల్ల నష్టపోయి నా అక్క చెల్లెమ్మలందరూ కూడా రోడ్డున పడిన పరిస్థితులు. 2014లో ఆయన మాటలు నమ్మి 2014 నుంచి 2019 వరకు సాగిన ఆయన పాలనలో జరిగిన నష్టము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే మీ బిడ్డను చూడండి, అదే మీ జగన్ను చూడండి. నా అక్క చెల్లెమ్మలకు ఏం చేశాడు అనంటే మీ జగన్, మీ బిడ్డ గర్వంగా తలెత్తుకొని చెప్తాడు. ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో ఆ ప్రతిదీ కూడా నా అక్క చెల్లెమ్మలకు చేశాను అని చెప్పి మీ బిడ్డ కాళ్ళ ఎగరేసుకొని చెప్తా ఉన్నాడు ఈ సందర్భంగాని గర్వంగా తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ చేసిన మంచేమిటి అనంటే 18% ఓవర్ డ్యూస్గా ఉన్న ఎన్పిఎస్గా ఉన్న నా అక్క చెల్లెమ్మల గ్రూప్ సంఘాలన్నీ, అప్పట్లో సి గ్రేడు డి గ్రేడ్గా దిగజారిపోయిన పొదుపు సంఘాలన్నీ మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ డ్వాక్రా సంఘాలకు మళ్ళీ ఆ సంఘాలు ఈరోజు దేశంలోనే నెంబర్ 1గా ఈరోజు నిలబడ్డాయి అనంటే, దేశంలోనే ఈరోజు అగ్రగామిగా నిలబడ్డాయి అనంటే లోన్ రీపేమెంట్లలో ఏకంగా 98.7%, 99.7% ఈరోజు నా అక్క చెల్లెమ్మలు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు అనంటే తేడా గమనించమని చెప్పి ఒక్కసారి అడుగుతా ఉన్నా. అప్పట్లో సి గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా దిగజారిపోయిన అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలుగా ఈరోజు ఉన్నాయి అనంటే తేడా గమనించమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ వినని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల కోసం ఈ 58 నెలల కాలంలో మీ జగన్, మీ బిడ్డ ఓ ఆసరాతో పాటు ఓ సున్నా వడ్డీ, ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్, అందులో నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్ల నిర్మాణం, వారి పిల్లలకు చదువులకు తోడుగా ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన, ఓ అమ్మ ఒడి, నా అక్క చెల్లెమ్మలకు తోడుగా
ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడని విధంగా, ఆలోచన కూడా చేయని విధంగా వారందరికీ కూడా మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఏకంగా చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్ట్లలో 50% రిజర్వేషన్లు నా అక్క చెల్లెమ్మలకు చట్టం చేసి మరీ చేసింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా వారి ఫోన్లోనే ఈరోజు దిశ యాప్, వారి గ్రామంలోనే ఈరోజు మహిళా పోలీస్, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అంటే ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ కూడా జరిగాయి. గతంలో ఎప్పుడు జరగని విధంగా అని కూడా ఈ సందర్భంగా తలెత్తుకొని చెప్తాడు మీ బిడ్డ. కాబట్టి ఈరోజు మీ బిడ్డ గర్వంగా గత మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పాము, ఇవన్నీ చేశాము అని తలెత్తుకొని చెబుతూ మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఈ 5 సంవత్సరాలకు సంబంధించి అమ్మఒడిని గతంలో 15,000 ఇచ్చాం, ఇప్పుడు దాన్ని 17,000 చేస్తాము అని కూడా గర్వంగా కూడా మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. అవ్వాతాతలకు వితంతువులకు అందుతా ఉన్న పెన్షన్ ఇంటికే 3,000 రూపాయలు ఇస్తూ ఇంటికే వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇంటికే వెళ్ళి ఇవ్వడం మొదలైంది ఎప్పుడు అనంటే అది కేవలం ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఆ అవ్వాతాతల పెన్షన్ కూడా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అప్పట్లో కేవలం 1,000 రూపాయల పెన్షన్ ఉంటే ఆ 1,000 రూపాయలు 3,000 చేసింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని కూడా ఈరోజు గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఆ చేసిన 3,000ను 3,500కు మీ బిడ్డ పెంచుకుంటూ పోతాడు అని కూడా మీ బిడ్డ గర్వంగా తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. జనవరి 2027, జనవరి 2028, జనవరి 2029 కల్లా దాన్ని 3,500కు తీసుకొని పోతాడు అని కూడా మీ బిడ్డ గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెన్షన్ల విషయంలో జరుగుతా ఉన్న కుట్రలను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా, 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా, మరి ఏ రోజన్నా ఒక్క రోజైనా కూడా ఆ అవ్వాతాతల బాధలను, ఆ అవ్వాతాతల కష్టాలను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా ఆ అవ్వాతాతల పెన్షన్ వారి ఇంటికే పంపించాడా అని అడుగుతా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ ఈ చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన వెంటనే అవ్వాతాతలకు గత 56 నెలలుగా ఆ అవ్వాతాతలకు పెన్షన్ నేరుగా ఇంటి వద్దకే సూర్యోదయానికన్నా ముందే, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా 1వ తారీఖు వచ్చేసరికి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్ చెల్లెమ్మలు, వాలంటీర్ తమ్ముళ్ళు చిక్కటి చిరునవ్వులతో వెళ్తా ఉన్నారు. అవ్వాతాతలకు గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ డబ్బులు చేతిలో పెడతా ఉన్నారు. ఇది జరిగింది కేవలం ఈ 56 నెలలు మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మీ బిడ్డకు ఎక్కడ మంచి పేరు వస్తా ఉంది అని చెప్పి గత 2 నెలలుగా ఈ అవ్వాతాతలకు ఇంటి వద్దకే అందే పెన్షన్ను ఆపింది ఈ దుర్మార్గుడు కాదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో. తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ను కేంద్ర ఎన్నికల కమిషన్కు లెటర్ రాయించి ఇంటికే వస్తా ఉన్న పెన్షన్ను ఆపింది ఈ దుర్మార్గుడు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈరోజు ఆ పెన్షన్ను ఆపి మళ్ళీ అంత వెధవ పని చేసినందుకు
ఆ అవ్వాతాతలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉన్నారు అని తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఆ చేసిన అన్యాయాన్ని కూడా మళ్ళీ దాన్ని కూడా ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదకు తోయాలని చెప్పి కుట్రలు చేస్తా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా విన్నవించుకుంటా ఉన్నా. ఇవాళ జరుగుతూ ఉన్న ప్రతి పథకం, ఒక చేయూత కావచ్చు, ఒక కాపు నేస్తం కావచ్చు, ఒక నేస్తం కావచ్చు, ఒక సున్నా వడ్డీ పథకం కావచ్చు, ఇంకా అనేక పథకాలు ఇవాళ ఏమైతే ఉన్నాయో కొనసాగుతా ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ కొనసాగే కార్యక్రమం జరగాలి అనంటే మళ్ళీ మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదే కాదు. ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కొనసాగేందుకు మీరు వేసే ఓటు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇక చంద్రబాబు మేనిఫెస్టో మాయలు మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఈయన ఏం చెప్పాడో 2014 నుంచి 2019 మధ్య ఈయన అధికారంలో ఉండగా ఎంతటి మోసం ఎంతటి దగా చేశాడో ఒకసారి చూద్దామా? ఇది గుర్తుందా మీ అందరికీ? అన్న ఇది గుర్తుందా మీ అందరికీ? అక్క ఇది గుర్తుందా అన్న? అక్క ఇది గుర్తుందా? 2014లో స్వయంగా చంద్రబాబు సంతకాలు పెట్టి కూటమిలో విన్న ముగ్గురి ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆయన సంతకం కూడా కనిపిస్తా ఉందా? పంపించి ఏమన్నాడు? ముఖ్యమైన హామీలు ఇవి. ఇప్పుడు ఎలా చెప్తా ఉన్నాడు? సూపర్ 6 సూపర్ 7 అని. అప్పుడు ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇవన్నీ తాను సంతకం పెట్టి ముగ్గురి ఫోటోలతో ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించాడు. పంపించిన ఈ పాంఫ్లెట్లో నేను ఇవాళ ఆయన ఏం రాశాడో మీ అందరికీ నేను చదివి వినిపిస్తాను. ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్కటైనా ఇందులో జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతాను, మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. ముందుకు పోబడ్డారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలు మొదటి సంతకంతోనే రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు కనీసం ₹1 జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ₹1 అని అడుగుతా ఉన్నాను. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు మీలో ఏ ఒక్కరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను.
ఇంకా ముందుకు పోతే అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు ఇల్లు అని చెప్పి రాశాడు. ఇందులో మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ₹10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మీ పీలేరులో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. మరి ఇలాంటి వాళ్ళను నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారు అనంటే, ఇలాంటి వాళ్ళు మళ్ళీ ముగ్గురు కలిసి ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఏమంటా ఉన్నాడు? సాధ్యం కాని మాటలు, సాధ్యం కాని హామీలతో సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు, నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? ప్రతి ఇంటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, ఈ 2014లో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు, ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే, ఈరోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే, ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ, మీ అందరితో కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను. మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు, మన చదువులు, మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్క సీటు కూడా తగ్గడానికి వీల్లేదు. సిద్ధమేనా? మన గుర్తు అక్క, మన గుర్తు అక్క, ఇది
అన్న మన గుర్తుది పెద్దమ్మ, ఇది మన గుర్తు. అక్కడున్న అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క. అన్న మన గుర్తు ఫ్యాను. తమ్ముడు మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. మీ అందరి చల్లని దీవెనలు